ఓం శ్రీకృష్ణాయ నమః. మనది కాలం విలువ తెలియని దేశమా? బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి ఈ సందేశం తప్పకుండా చివరి వరకు చూడండి, మీకే అర్థమవుతుంది. జీవితం కాలానికి లోబడి సాగుతుంది. అందుకే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనే అంశంపై మన ప్రాచీన సంస్కృతిలో అనేక లోతైన విషయాలు చెప్పారు. ధర్మానికి పారమార్థికానికి వినియోగపడే కాలానిదే సార్థకత అని ప్రతిపాదించిన సత్యాలు, వాటికి తగిన విధానాలను బోధించే కథలు మన గ్రంథాలలో కోకొల్లలు. చారిత్రక మహాపురుషులు కూడా అందుకు సాక్షులు. ఇక్కడ ఆయువును ధర్మాచరణకు అవకాశముగా భావించాలన్నారు. అంతేగాని భోగానుభవం కోసం కాలాన్ని వెచ్చించడం ఉత్తమ ధర్మంగా చెప్పబడి లేదు. ఆయు పరిస్రవతి భిన్నఘటా దివాంబోహో లోకస్తథాప్యహిత మాచరాతీతి చిత్రం. ఓటికుండలో నీరుల ఆయువు తరిగిపోతుంది, అయినా లోకులు కూడని వాటినే ఆచరిస్తున్నారు, ఎంత చిత్రం అని వాపోతూనే హెచ్చరించాడు సుభాషితకారుడు. మృత్యువు ప్రక్కన ఉండి జుట్టు పట్టుకొని ఈడ్చడానికి సిద్ధంగా ఉందన్న స్పృహతో వాయిదాలు వేయకుండా ధర్మాచరణ చేయాలని పలు విధాలుగా హెచ్చరించింది మన వేదాంత శాస్త్రం. ప్రతిక్షణం ఎంత విలువైనదో చాటిన ఈ దివ్య సాంస్కృతిక ధరణిపైన కాలం పరమ వృధాగా ఖర్చు చేస్తున్నారు. ప్రభుత్వం, రాజకీయాలు మొదలుకొని సామాన్యుని వరకు కాలం విలువ తెలియక దొరికిన కాలాన్ని మహాదుర్మార్గంగా దుర్వినియోగం చేయడం ఇక్కడ పద్ధతి అయిపోయింది. ప్రభుత్వాలు కోట్లాది రూపాయల ఖర్చులు చేస్తూ ఏర్పరిచే సమావేశాల్లో మన నాయకాగ్రగణ్యులు ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకోవడాలు, నిరసనలు ప్రదర్శించడాలు, అరుచుకోవడాలు, స్తంభింపజేయడాలు, వీటితోనే విలువైన కాలాన్ని దగ్ధం చేస్తుంటారు. స్వార్థం, రాక్షస ప్రవృత్తి విరాట్ రూపం ధరించే ఈ సమావేశాలను తిలకిస్తూనే ఉపేక్ష వహిస్తున్నటువంటి ప్రజాస్వామ్య దేశం మనది. కాలం గురించి, దాని వినియోగం గురించి ఎంతో సమగ్రమైన అవగాహన కలిగిన మన దేశం కాలం విలువ తెలియని దేశముగా అపఖ్యాతి పాలవడం విచారకరం. ఇండియన్ పంక్చువాలిటీ అనే మాట చాలా కాలం నుండి వింటూనే ఉన్నాం. చివరికి హాస్యాస్పద వాక్యముగా కూడా అలవోకగా వాడేస్తూ ఉన్నాం. క్షణం అటూ ఇటూ కాకుండా ఒకే ముహూర్తంలో పని జరగాలి అనే సంప్రదాయం మనకు ఉంది. ఈ ఒక్క ముహూర్త జ్ఞానాన్ని పరిశీలించినా మన వారికి పంక్చువాలిటీ పట్ల ఉన్న పరిపూర్ణ స్పృహ ఏమిటో అర్థమవుతుంది. అసలు జీవిత కాలాన్ని ఎలా వినియోగించుకోవాలో చెబుతూ మొదటి దశ బ్రహ్మచర్యానికి, రెండవ దశ గృహస్థాశ్రమ ధర్మానికి వెచ్చించాలని, తరువాతి దశ ఆత్మావిష్కరణ కోసం మాత్రమే ఉపయోగించాలనే జీవన విధానాన్ని ఏర్పరిచారు ప్రాచీన మహర్షులు. అయితే మొదటి 2 దశలలో ఆత్మావిష్కరణ ప్రయత్నం కూడదని ఉద్దేశం కాదు. ఆ దశలలో ఒక భాగంగా సాగిన సాధన వానప్రస్థ దశ అంటే ఏకాంత దశలో కేవలంగా ప్రధానంగా కొనసాగాలి అని దీని భావం. వ్యక్తి కుటుంబపరంగాను, సామాజికంగాను, ఆత్మోద్ధరణకు గాను కాలాన్ని వెచ్చించవలసినటువంటి బాధ్యత ఉంది. మూడింటికి సంబంధించిన ధర్మాలను నిర్వహించాలి. ఒకదానికోసం ఒకదానిని వదిలిపెడితే అది అసంపూర్ణమవుతుంది. బాధ్యతను నిర్వహించడంలో కాలాన్ని వ్యర్థం చేయకుండా జాగరూకత వహించాలని నిర్దేశించిన మన ప్రాచీన శాస్త్రాల హెచ్చరికలను మనం పట్టించుకుంటే ఇలాంటి పొరపాట్లు చేయకుండా ఉంటాం. అవన్నీ ఇహజీవితానికి అంటే లౌకికానికి సంబంధించినవి కావని నిర్ణయం చేసుకొని వాటి జోలికి వెళ్లకుండా బ్రతుకుల్ని నెట్టుకొస్తూ ఉన్నాం. మన ధర్మాలన్నీ జీవితానికి సుదూరమనే నిర్ణయానికి వచ్చి చక్కని మన జీవన విధానాన్ని పోగొట్టుకుంటున్నాం. దానివల్ల మనశ్శాంతి లేకపోవడం, ఆందోళనకు గురి కావడం అనే రుగ్మతలకు లోనవుతున్నాం. దీనంతటికీ కారణం కాలంలో ధ్యానాది దైవ సాధనలకి, లౌకిక కార్యకలాపాలకి, మానసిక ఉల్లాసానికి, కుటుంబ ధర్మాలకి, నిద్రకి, ఆహారానికి వేటికెంత వినియోగించాలో గమనించకపోవడమే. ఒక వీధికో, ఒక రాష్ట్రానికో, ఒక జిల్లాకో తమ వర్గపు నాయకుని పేరు పెట్టాలని ఒకడు నడి రోడ్డులో సభ పెడతాడు. కొన్ని వందల మంది చోద్యం చూస్తూ నిలబడతారు. రాస్తారోకో, సమ్మె. దీనివల్ల ఎవరికి ఏం ప్రయోజనం? ఏ కొద్దిమంది స్వార్థపరులకో క్షుద్ర రాజకీయ ప్రయోజనం తప్ప మరేమీ ఉండదు. కానీ వారి కారణంగా ఎంతమందికో సమయం వృధా అవుతుంది. నిర్మాణాత్మక అభివృద్ధి కార్యక్రమాలు స్తంభిస్తాయి. మరెవరో తమ స్వార్థం కోసం బంద్ నిర్వహిస్తారు. దానితో ఇంకెంత భారీ నష్టం. ఇలా భారీ స్థాయిలో కాలాన్ని, జీవితాన్ని వృధా చేస్తూ ఏమీ చేయలేని అభివృద్ధి దశలో ఉన్నాం. కనీసం నిరసన కూడా ప్రకటించలేని నాగరికతలో వెలిగిపోతూ ఉన్నాం. కొద్దిమంది స్వార్థం కోసం దేశ సమగ్ర ప్రయోజనాలు దగ్ధమవుతూ ఉన్నా గమనించడం లేదు. ఇలా వ్యక్తిని మొదలుకొని పాలకుల వరకు మొత్తం వ్యవస్థ అంతా కాలాన్ని నిర్మాణాత్మకంగా సద్వినియోగం చేసుకోలేని లోపంతో భ్రంశమవుతోంది.
కానీ పరాయి దేశాలు కాలం విలువ తెలిసి ముందంజ వేసి సర్వతోముఖాభివృద్ధి చెందుతూ ఉన్నాయి, కనీసం భౌతికంగానైనా. కానీ భౌతిక, నైతిక, ఆధ్యాత్మికతలలో పరిపూర్ణత సాధించేలా కాల వినియోగ విధానాన్ని ఏర్పరిచిన ఋషి మార్గం నుంచి భ్రష్టమైపోయి కనీసం భౌతికతలోనైనా ఇసుమంత అభివృద్ధి సాధించలేని స్థితిలో ఉన్నామంటే ఎంత విచారకరం. నా దేశాన్ని ఆ కాలపురుషుడే రక్షించాలని మనమందరం ప్రార్థిద్దాం. బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారి మరో సందేశంతో మరొక వీడియోలో కలుసుకుందాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. స్వస్తి.